హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో మరొక వీడియోతో మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇది 35x37 వెడల్పు గల కొత్త ఇల్లు అనమాట. సో ఈ ఇంటి కొలతలు డీటెయిల్స్తో సహా ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు, ప్రస్తుతానికి ఈ ఇల్లు వచ్చేసి మనం సన్ సైడ్లు అంటాం, సబ్జాలు అంటారు కొంతమంది, ఆ లెవెల్కి వచ్చిందనమాట. ఇప్పటివరకు ఎంత మెటీరియల్ వాడారు, ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను. సో కొన్ని డీటెయిల్స్ మిస్ అయితే దీన్ని పార్ట్ 2గా చేస్తాను, లేకపోతే కమ్యూనిటీ పోస్ట్లో ఇంటి కొలత ఉంటుంది కదా, అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన హాల్ దగ్గర నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి లోపలికి రండి. సో హాల్ దగ్గరికి వస్తే మెయిన్గా బెడ్రూమ్ దగ్గర చూద్దాం. మా 15.9 వచ్చిందండి మాస్టర్ బెడ్రూము. సో ఇది వచ్చేసి మనకి 10.6 వచ్చిందనమాట. ఇట్లా 10.6, పొడవేమో 15.9. చాలా విశాలంగా ఉంటుందన్నమాట గది. దీంట్లో మన ఈ హౌస్ ఓనర్ కన్స్ట్రక్షన్ చేసే అతను ఒకటే వాష్రూమ్ని సెట్ చేసుకున్నారనమాట. ఆ వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా సుమారు 5 అడుగులుగా, సుమారు ఇట్లా 6 అడుగులు ఉంటుందన్నమాట. ఇట్లా 5 అడుగులు, చాలా విశాలంగా ఉంటుంది. ఒక కార్నర్ ఏరియాలో వెస్ట్రన్ బేస్ను, ఈ ఏరియాలో ఇండియన్ టాయిలెట్ కూడా సెట్ చేసుకోవచ్చు. కాకపోతే బాగా దగ్గర అయిపోతుంది. ఒకటి వెస్టర్న్ ఆర్ ఇండియన్ ఏదైతే ఒకటి ప్రిఫర్ చేస్తే నెంబర్ 1గా సెట్ అయిపోతుంది. ఈ హైట్ కూడా దాదాపు మన కస్టమర్ వచ్చేసి 8 ఫీట్ అబవ్ పెట్టి ఉన్నారు. ఇక్కడ మనకి ఇంకా టైల్స్ 7 రాగానే 7 ఫీట్స్ అయితే మిగులుతుంది. ఇది మనకి అన్ని విధాల గీజర్ కానీ షవర్ కానీ ఏ సెట్ చేసుకోవాలన్నా కానీ నెంబర్ 1గా సెట్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే ఇది మనకి సెంటరింగ్ వేసి, ఇప్పుడు సబ్జాలు అంటారు కదా, వీటిని ఏంటంటే సబ్జాలు అంటారు కొంతమంది ఏంటంటే సన్షేడ్లు అంటారు. ఇది బయట వైపు ఇచ్చారనమాట, లోపల అయితే ఇవ్వలేదు. దీంట్లో మనకు దాదాపు ఇక్కడ 2 అడుగులు, సుమారు 2 అడుగులు ఇక్కడ కట్ అయినా కానీ 13.9 అడుగులు మనకి ఈ రూమ్ ఇంకా విడ్త్ మిగులుతుందన్నమాట. చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ రూము. ఇక్కడ మనకి 6 డబల్ కాట్ మంచం పెట్టేసినా కానీ, ఇంకా కబోర్డ్స్ కానీ, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కానీ, ఇంకా మిగిలిన చాలా వరకు ఇంకొక చిన్న మంచం సెట్ చేసుకొని ఉండొచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ బెడ్రూమ్ చూద్దాం, భాస్కర్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా చెప్పుకోవచ్చు. 13, 19 అనమాట. ఈ విధంగా 19, ఈ విధంగా 13 అయితే ఉంటుంది. దీంట్లో ఆ మాస్టర్ బెడ్రూమ్లోంచి వచ్చిన వాష్రూమ్ తాలూకా ఇక్కడ వరకు ఆక్రమించింది అనమాట. మళ్ళీ ఇక్కడ గుమ్మాలు సెట్ చేయడానికి ఇక్కడ ఒక గుమ్మం సెట్ చేయడం అవసరపడింది. కాబట్టి ఈ కార్నర్ ఈ విధంగా వచ్చిందనమాట. మనకి ఈ విధంగా ఇటు ఒక మొత్తం రావడం జరిగింది. సో ఈ షేపు ఇక్కడ కొద్దిగా కట్ అయింది. సో మనం దీన్ని రెగ్యులర్గా ఉంచుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా దీంట్లో 19లో మనం ఒక అడుగు కబోర్డ్ సెట్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా క్లోజ్ చేసి దాన్ని పర్మనెంట్ క్లోజ్ చేసినా కానీ కబోర్డ్స్లా ఉంటుంది. దీంట్లోంచి అవతల వైపు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మెయిన్ ఎక్స్ప్లోర్ వచ్చేసి కిచెన్కి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కిచెన్ అనమాట. దీన్ని ఓనర్ ఏ విధంగా డిజైన్ చేసుకున్నారంటే, దర్వాజా కూడా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే దీనికి ఇక్కడ దర్వాజా పెట్టేశారు. మళ్ళీ దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నారంటే, పైన మొత్తం సెంటరింగ్ వేసి నీట్గా ఈ మన సబ్జాలు అంటారు, కొంతమంది సన్షైడ్లు అంటారు, సన్సైడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఖాళీ ఉంచడం జరిగింది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే, మన హౌస్ ఓనర్ చెప్పిన విధానం ఏంటంటే, దీనికి ఇక్కడ గ్రానైట్తో ఫిక్స్ చేసి, ఈ గ్రానైట్ని డోర్ కమ్ ఓపెన్ కిచెన్ అనమాట, ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. ఇక్కడ మనకి ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అక్కడ మనకి గ్యాస్ మనకి పొయ్యి వస్తుంది కదా, ఇక్కడ అవకాశం లేదు కాబట్టి 2 కాణాల కిటికీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్యాస్ బల్లకు తగిన విధంగా వెలుతురు రావడానికి నీట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం హాల్ ఎక్స్ప్లోర్ చేద్దాము.
ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు దాదాపు 12 అడుగులు వచ్చింది పూర్తిగా. ఈ విధంగా వచ్చేసి 20 అడుగుల 6 అంగుళాలు అనమాట. ఇది ఎల్ షేప్ హాల్లో. అటువైపు కూడా పూర్తిగా 22 అడుగుల చిల్లర వచ్చిందనమాట, ఎల్ షేప్ అటు స్టార్టింగ్లో. సో మొత్తం చాలా హెవీ స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసుకుంటే డైనింగ్ టేబుల్ ఇక్కడ బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఈ చిన్న ఏరియాలో చిన్న వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు, లేకపోతే పూర్తిగా ఇక్కడ నుంచి కట్ చేసి కబోర్డ్స్ లాగా పెట్టేసిన తర్వాత ఈ కార్నర్లో ఇక్కడైతే కార్నర్ వచ్చింది కదా, ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి మేస్త్రి గారు పైప్ ఇచ్చున్నారనమాట. ఇక్కడ ఎలాగో మనం గ్రానైట్ రాయి సెట్ చేస్తాం కదా, ఇక్కడ వాష్ బేసిన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటుపక్క గుమ్మాలు లెక్క సరిపోవడానికి ఒక గుమ్మం అయితే ఏర్పాటు చేశారు ఎదురెదురుగా. సో ఈ విధంగా ఈ ఇంటికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందనేది మనం నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఏ మెటీరియల్ వాడారు, ఏ విధంగా ఏ సిమెంట్ యూజ్ చేశారు, ఇప్పటి వరకు కాస్ట్ ఎంత అయింది, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఎంత అనేది వివరిస్తూ పార్ట్ 2 వీడియో అయితే రాబోతుంది. ఇక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసారంటే మన వీడియోలో ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినందుకు నేను అనుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. కీప్ సపోర్టింగ్ ఆఫ్టర్ వ్లాగ్స్.